హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో భారీ లూట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆ భారీ లూట్ అయితే సో ఇవన్నిటి యొక్క డీటెయిల్స్ అండ్ స్పెసిఫిక్ కాకుండా ఏది బెస్ట్, ఏది ఒరిజినల్ ప్రోడక్ట్, ఏది డమ్మీ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ముందు దీని అన్బాక్సింగ్ చూడబోయే ముందు ఈ ప్రోడక్ట్స్ యొక్క డిస్క్రిప్షన్, అంతేకాకుండా దీని యొక్క కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏది ఒరిజినల్ ప్రోడక్ట్, ఏది ఫేక్ ప్రోడక్ట్, నా సజెషన్ ఏంటి, ఏది కొనాలి, ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఏది సజెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ 4 పోర్ట్ హబ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది అయితే మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క ఫీచర్స్ వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం యూ కెన్ యూజ్ ద 4 పోర్ట్స్ అనమాట. ఒక టైప్ సి కేబుల్ అంటే మీ ఫోన్కి కనెక్ట్ చేసుకుని దాని ద్వారా డేటాని మీ మ్యాక్బుక్ కానివ్వండి, లేకపోతే ప్రింటర్ ఉంటే ప్రింటర్ కానివ్వండి, సో ఇలాంటి డివైసెస్ అన్నిటికి కూడా మీరు ల్యాప్టాప్స్ కానివ్వండి, నార్మల్ విండోస్ వాటికైనా సరే, దేనికైనా సరే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 480 MBps అంటే 480 MB పర్ సెకండ్ అంటే చాలా మ్యాసివ్ స్పీడ్ అనమాట. సో ఇది మనకి 600 వరకు కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా దీని యొక్క ఫీచర్స్ విత్ బయింగ్ గైడ్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇది మీకు 600కి లభిస్తుంది. అంతేకాకుండా ఇది జీవీఎం టైప్ సి ఓటీజీ కేబుల్ అనమాట. మీరు వన్ సైడ్ టైప్ సి పెట్టుకుని వన్ సైడ్ మీ ల్యాప్టాప్స్ సంబంధించిన కానీ, లేకపోతే పెన్ డ్రైవ్స్, కార్డ్ డ్రైవ్స్, ఇలాంటివన్నీ కూడా మీరు దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. USB 2.0తో కనెక్ట్ అవుతుంది. ఇది మనకి 1 year వ్యారంటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి 350 రూపీస్ కాస్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు మాత్రం 300 రూపీస్కి కాస్ట్ అవుతుంది. అంతేకాకుండా USB 2.0 నుండి 4 హబ్ అనమాట ఇది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటే కనుక, దీనికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇది USB టైప్ సితో పాటు వస్తుంది. దీనికి మనకి నార్మల్ USB 2.0తో కనెక్ట్ అవుతుంది. సో అదే ఫ్రెండ్స్ డిఫరెన్స్. దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఇదైతే ఓల్డ్ మోడల్, మీరు ప్యాకేజ్ కూడా మీరు గమనించవచ్చు. సో ఇదైతే ఓల్డ్ మోడల్, ఇదైతే న్యూయెస్ట్ మోడల్. ఇది 600 వరకు కాస్ట్ అవుతుంది, ఇది మనకి 400 వరకు కాస్ట్ అవుతుంది. ఈ ఓటీజీ మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి 200 కానీ 300 కానీ మీకు రెగ్యులర్ ప్రైస్లో మీరు గమనించవచ్చు. సో USB టైప్ సి నుండి సేమ్ ఇందాక చూపించిన విధంగా సేమ్ ఓటీజీ కేబులే. సో ఇది మీకు 150 వరకు కాస్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ 150 వరకు కాస్ట్ అవుతుంది. సో ఏది బెస్ట్, ఏది మంచి, ఏది చెడు అని చెప్పేసి అన్బాక్సింగ్ తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అన్బాక్సింగ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను, అండ్ దీని కాస్ట్ కూడా మీకు తెలిసిందే. సో దీని యొక్క అన్బాక్సింగ్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి 4 పోర్ట్ USB హబ్. దీని యొక్క ఫీచర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. అంతేకాకుండా ఇది 480 MBps. దీని యొక్క ప్రత్యేకత, ఇది 600 వరకు మనకి కాస్ట్ అవుతుంది. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. USB టైప్ సి అయితే సపోర్ట్ ఉంటుంది దీనికి. మొబైల్ కనెక్ట్ చేసుకుని అనదర్ సైడ్ వచ్చేటప్పటికి మీరు పెన్ డ్రైవ్స్ లేకపోతే ఇలాంటి వాటికి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకి 400 వరకు కాస్ట్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ అలాంటి ప్రోడక్టే, కాకపోతే అది టైప్ సి ఉంటుంది, ఇదేమో USB 2.0తో కనెక్షన్ ఉంటుంది. సో ఇది ఓల్డ్ మోడల్. కొద్దిగా ప్రీవియస్గా మీరు చూసింది అయితే న్యూ మోడల్. ప్రీవియస్ మోడల్ మీకు iMac ఇలాంటివన్నీ సపోర్ట్ ఉంటుంది. ఇది కేవలం USB మాత్రమే సపోర్ట్ ఉంటుంది, లైక్ ప్రింటర్, నార్మల్ విండోస్ ల్యాప్టాప్, అంతేకాకుండా పెన్ డ్రైవ్స్కి మీరు వాడుకోవచ్చు. సో న్యూ మోడల్ 600 అయితే మీకు iMac లాంటి యాపిల్ ప్రోడక్ట్స్ కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఈ రెండు కూడా మంచి క్వాలిటీ చెకప్స్ అన్నీ కూడా పాస్ అయ్యి వచ్చినవే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి USB టైప్ సి నుండి మరో ఓటీజీ కేబుల్. దీనికి ఛార్జ్ అండ్ డేటా సెన్స్ ఇలా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఫుల్లీ కాంపాక్టబుల్ ఇది ఫ్లాష్ డ్రైవ్. సో దీనికి రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి 350, మనకి ఇది 300 వరకు కాస్ట్ అవుతుంది.
చూడండి సీల్డ్ ప్రోడక్ట్, ఇంకా టేర్ కూడా చేయలేదు. సో మొత్తం అంతా కూడా ఒరిజినల్ కాస్ట్కి మీకు లభిస్తుంది. సో ఇదైతే మొత్తం కూడా అల్యూమినియం బాడీతో పాటు వస్తుంది. సో బాడీ చాలా బాగుంది. దీని ఫ్రేమ్ అయితే దీనిలో మనకి కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు కస్టమర్ సపోర్ట్ కోసం. ఇది మనకి 1 year వ్యారంటీతో పాటు వస్తుంది కాబట్టి ఎటువంటి భయము లేదు. సో మీరు పెట్టుకునే 300కి 1 year వ్యారంటీ, ఇట్స్ వర్త్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా వన్ మోర్ కంపెనీ. సో ఇది దీని ఫీచర్స్ అయితే ఇది మనకి 150 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇది కూడా సేమ్ అట్లాంటి ప్రోడక్టే. దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేటప్పటికి ఇదైతే ప్లాస్టిక్ బాడీతో పాటు వస్తుంది. అంతేకాకుండా మనకి కొంచెం గ్లాస్ లుక్తో పాటు ఉంటుంది. దీని వైర్ అయితే కొంచెం కాంపాక్టబుల్గా ఉంది, చాలా బాగుంది వైర్ క్వాలిటీ. అంతేకాకుండా ఇది 150 రూపీస్ ఓటీజీ కేబుల్. ఇది మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. ఇది నార్మల్ 300 లేకపోతే 200 అలా ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి 150 రూపీస్కి అందిస్తాం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసిన అన్బాక్సింగ్స్ అయితే ఇవన్నీ. సో వీటిలో నేను ఏది సజెస్ట్ చేస్తాను అంటే, సో రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇలా నన్ను ప్రోడక్ట్ని సజెస్ట్ చేయమని అడుగుతుంటారు. సో నేను సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ చెకప్ చేసుకుంటారు కాబట్టి. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ అయితే మనం చేసుకోవాల్సింది క్వాలిటీ చెక్, వైర్ క్వాలిటీ, అంతేకాకుండా బాడీ క్వాలిటీ, అంతేకాకుండా పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వైర్ యొక్క స్టాండర్డ్, కాపర్ వైర్తో మేడ్ చేశారా లేకపోతే నార్మల్ వైర్తో మేడ్ చేశారా, ఇవన్నీ కూడా మనం ఎక్స్పర్ట్స్ దేంతో మేడ్ చేస్తున్నారో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని ఎఫోర్డ్ చేస్తున్నాం కాబట్టి, అంతేకాకుండా మన కాస్ట్లీ ఫోన్స్కి దీన్ని పెట్టి వాడుతున్నాం కాబట్టి. సో ఫస్ట్ సజెషన్ వచ్చేటప్పటికి ఆ 2, తర్వాత ఈ పింక్ది, ఆ తర్వాత ఆ 2 నా థర్డ్ సజెషన్. సో ఫస్ట్ 600 ప్లస్ 300 800 పెట్టుకుంటే మంచి కాంబో. లేదు మాకు అన్నిటితో నెసరీ లేదు అనుకుంటే బెటర్ గో ఫర్ జీవీఎం. మంచి క్వాలిటీ గల ఓటీజీ కేబుల్ విత్ 1 year వ్యారంటీతో పాటు మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ అన్బాక్సింగ్స్ అయితే మీ అందరికీ నచ్చినాయి అని చెప్పి ఆశిస్తున్నాను. సో ఏ ప్రోడక్ట్ కొనాలి ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. సో ఎప్పుడు కూడా ఆ గైడెన్స్ లేకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే మనం పర్చేస్ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటాము. సో ఎన్నాళ్ళు ఉంటుంది, అంత పెట్టి పర్చేస్ చేస్తాము, 600 పెట్టి పర్చేస్ చేస్తాము, 400 పెట్టి పర్చేస్ చేస్తాము అని చెప్పి కొంత గైడెన్స్ లేకుండా పర్చేస్ చేసినందుకు కొంచెం భయం అయితే ఉంటుంది. మీరు తీసుకోబోయేది మంచిదో కాదో తెలియాలంటే ముందు మీకు తెలియాల్సింది బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నార్మల్ కేబుల్స్ యొక్క వైర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా పల్స్గా అంటారు, చాలా పల్సగా ఉంటుంది. ఎందుకంటే అది మీరు కొన్నాళ్ళు వాడేటప్పటికీ అది తెగిపోతుంది, ఇంకోటి కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కంపెనీస్కి లాభం కోసం వాళ్ళు అలా డెలికేట్గా తయారు చేసి ఇస్తూ ఉంటారు. కానీ ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను కదా, సో ఆ ప్రోడక్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎవరికైనా కావాల్సింది లాంగ్ రన్ కోసమే, ఎవరికైనా సరే ఎక్కువ రోజులు వచ్చే ప్రోడక్ట్ని అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.